ఈరోజు సడన్గా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసేసరికి కాయగూరలు ఏమీ కనిపించలేదండి. కాయగూరలు అయిపోయిన విషయమే నోటీస్ చేయలేదు నేను. మరి ఏం కూర చేద్దామా అనుకుంటూ ఇలా ట్రై చేసి చూద్దామని అనిపించిందండి. ఒక కప్పు నూపప్పు ఉంటే చక్కగా నలుగురు సరిపడేంత కూరని చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన 2 ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ వేగే లోపల మీకు ఒక ప్రాసెస్ చూపిస్తాను. మిక్సీ గిన్నెలోకి 1 కప్పు వరకు నూపప్పు, 1 ఉల్లిపాయని, 2 ఎండుమిరపకాయలని, కొంచెం ధనియాల పొడిని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా వాటర్ వేసి చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్గా అవ్వగానే కొంచెం ఉప్పు, పసుపు, కారం ఎక్కువ తినేవారు 1 స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత రెడీ చేసుకున్న పేస్ట్ని వేసుకొని కలుపుకుంటూ దగ్గరకు అయ్యి ఇలా రౌండ్గా ఉండల్లా కడుతుందండి. అలా దగ్గరకు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అసలు ఇది అన్నంలో కలుపుకొని తింటుంటే ఎంత అన్నం తింటామో మీకే తెలియదు. తప్పకుండా ట్రై చేసి కమెంట్